నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. విశ్వాసులు దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లే విధానం మేలు చేస్తూ ఉండడం లేదా మంచి చేస్తూ ఉండడం. మేలు చేయడం అంటే క్రియల ద్వారా నీతిని వెదకడం కాదు, గాని దేవుడిచ్చిన కృపారక్షణను విశ్వాసం ద్వారా పొందిన వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారం జీవించడం. వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు అనేందుకు ఇది రుజువు. విశ్వాసులు వారు చేసిన మంచికి ప్రతిఫలం లభిస్తుంది. ఈ లోకంలో మంచి చేద్దామనుకునే వారికి అనేకమైన అవకాశాలు వస్తాయి, నిరుత్సాహాలు కూడా కలుగుతాయి. కానీ దేవుడిచ్చే ప్రతిఫలాన్ని గుర్తు చేస్తూ పౌలు మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలలో క్రియలు అనేవి ఒకరి విశ్వాసం యొక్క ఫలం. విశ్వాసం ద్వారా క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలా జరిగినప్పుడు అతడు క్రీస్తుతో చేర్చబడి పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడి సత్క్రియల కోసం సృజింపబడిన క్రొత్త సృష్టిగా మారుతాడు. ఇలా మారిన విశ్వాసులు పరిస్థితులకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న ఓర్పుతో మేలు చేయుటయందు ఆసక్తి కలిగి విసుకక చేయుటకు అడుగు ముందుకు వేస్తే దేవుడే అన్ని సమయాలలో మన ప్రక్కన ఉంటాడు. అంతేకాదు, మనం చేసే ప్రతి క్రియలకు తగిన ఫలాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కనుక మనం చేసే క్రియలు మేలు చేసేవి, దేవుని మహిమపరిచేవి అయితే దేవుడిచ్చే ఘనతలను నిత్య జీవమును పొందుకునే యోగ్యతను పొందుకుంటాం. 1 పేతురు పత్రిక 2:15 మరియు 3:17 ఉన్నట్లుగా దేవుని చిత్త ప్రకారంగా మనం చేసే క్రియలు, దాని ద్వారా ప్రచురమయ్యే మంచి, దేవుని శక్తి తెలుగు తక్కువగా మాట్లాడేవారి మూర్ఖుల నోరు మూయించబడుటకు ఉపయోగపడుతుంది. మనం చేసే మేలులు సత్క్రియలు దేవుని చిత్తంలో ఉన్నట్టుగా మనలను బాధలకు గురి చేసినా అది మనకు మేలే అని గ్రహించి విశ్వాసంలో తొణకకుండా బెణకకుండా స్థిరులముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:58. ప్రభువు నందు ఏ కార్యము చేయుటకు ప్రయాసపడినా అది వ్యర్థము కాదు. కనుక మేలు చేయుట మనకు చేతనైనప్పుడు దాన్ని చేయుట మానక దేవునికి ఇష్టమైన కార్యములు చేయుట యందు విసుకక మనం ముందుకు కొనసాగాలి. ఆమేన్.